హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉన్నది క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా టొమాటో పిక్కల్ అంటే టొమాటో పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేసేదని చూపిస్తున్నా. కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మనం ఇది చేసి ఒక 2-3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి గాజు బాటిల్స్ ఏదైతే ఉంది ఇలా మనం దీంట్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 2-3 మంత్స్ దాకా చెడిపోకుండా ఉంటుంది. చెడిపోకుండా ఉండాలంటే దీనికి ఎలా చేయాలి, ఏమేమి కావాలి చూసేద్దాం రండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. టొమాటో నిల్వ పచ్చడికి నేను ముందుగా టొమాటోస్ అయితే తీసుకున్నా. ఇది చూడండి బాగా శుభ్రంగా కట్టుకున్నా. ఏ మార్క్ మచ్చది నల్ల మచ్చ లేకుండా ఇలా శుభ్రంగా ఉండాలి. దీన్ని మనం చమ్మగుడితో బాగా ఇలా తుడుచుకునేయాలి. వాటర్ అనేది చూరు ఉండకూడదండి, కొద్దిగా కూడా ఉండకూడదు. అది ఉంటే మనకి పచ్చడి చాలా రోజులు రాదు, త్వరగా పాడైపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా శుభ్రంగా ఒక కాటన్ క్లాత్తో మనం ఇలా శుభ్రంగా తుడిచిపెట్టుకునేయాలి. నేనైతే ఒక 2 kgs టొమాటోస్ తీసుకున్నానండి. ఇది నాకు ఒక 3 months దాకా వస్తుంది. మీకు ఎంత కావాలి మీరు క్వాంటిటీ పెట్టి వాడుకోవచ్చు. ఇలా శుభ్రంగా బాగా తుడిచిపెట్టుకునేయాలి. అన్ని టొమాటోస్ కూడా కడిగి బాగా ఇలా శుభ్రంగా తుడుచుకునేయాలండి. ఇప్పుడు నేను ఇదన్నీ శుభ్రంగా బాగా రుద్ది పెట్టుకున్నానండి. బాగా చెమ్మపోయేలాగా మనం దీన్ని శుభ్రంగా బట్టతో తుడిచేస్తున్నాం. దీన్ని నేను ఇప్పుడు 4 భాగం చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా ఒక దాంట్లో 4, ఇంకొక దాంట్లో 4, ఇలా 8 పీస్ అయితే మనకు వచ్చింది. ఇలా కట్ చేసి మనకి 8 పీస్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకునేయండి. అన్ని టొమాటోస్ అలాగే కట్ చేసుకోవాలి. చిన్న టొమాటోస్ అయితే 4 భాగాలు అయితే చాలండి. ఇవి పెద్ద టొమాటోస్ కాబట్టి మనం 8 పీస్ దాకా కట్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో 4 అని. ఇప్పుడు నేనైతే ఇలా ఇలా పెద్దగా కోసి పెట్టుకునేసిన. దీన్ని మనం కడాయిలో ఫ్రై చేసుకునేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకునేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏదైతే టొమాటోస్ తీసుకున్నామో దీంట్లో కొద్దిగా చిన్నగా వదులుకోండి. ఆయిల్ కాబట్టి ఆయిల్ వేసక ముందు మనం కొద్దిగా ఆయిల్ కడ జాగ్రత్తగా ఉండాలండి. చూసి వాడుకోండి. ఏ వంటనైనా ఆయిల్ కడ అయితే జాగ్రత్తగా వంట చేయండి. ఇప్పుడు మనం ఏదైతే టొమాటోస్ అయితే వేసామో ఇది ఫుల్ మిక్స్ అయిపోవాలి. బాగా ఉడకాలండి, కొద్దిగా మెత్తంగా అవ్వాలి. టొమాటో వేగేదానికి నేను దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తా. సాల్ట్ వేస్తే టొమాటో త్వరగా వేగుతుందండి. అలాగే మనకి సాల్ట్ కూడా టొమాటోలో పడుతుంది. నేనైతే రాయి ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఇది ఫుల్ ఇలా మిక్స్ చేసుకునేయండి. ఇది కొద్దిగా థిక్నెస్ ఉండాలండి. బాండ్లీ మనకి కడాయి ఏదైతే పెట్టుకున్నామో అది పెట్టక ముందు ఇది కొద్దిగా థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ఇలా కలిపెడుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ టొమాటోస్ ఉడికేదానికి దీని మీద కొద్దిగా మూత వేస్తే మూసేయాలి. టొమాటో వేగేంత వరకు కొద్దిగా కొంచెం 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకొని మూసుకునేయండి. ఇప్పుడు మనకు టొమాటో అయితే ఇలా ఉడుకుతూ ఉంది, చూస్తున్నారా? ఇది ఇంకా మెత్తగా ఉడకాలండి. ఇంకా సాఫ్ట్గా బాగా ఇది గట్టిగా ఏదైతే ఉంది ఇది ఫుల్ మెత్తగా ఉడికిపోవాలి. దీంట్లో నేను కొద్దిగా చింతపండు, నేనైతే 2 kgs ఏదైతే టొమాటోస్ యాడ్ చేసినానో దీంట్లో నేను ఒక 1/4 kg చింతపండు దాకానే వేస్తున్నాను. 1/4 కిలో కూడా ఎక్కువ అయింది. దాంట్లో కూడా కొద్దిగా చింతపండు చూడండి. దీంట్లో ఏ చెత్త లేకుండా ఏ గింజలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కూడా దీంట్లో వేసుకొని వెళ్దాం. ఇలా వేసి ఫుల్ ఇలా శుభ్రంగా అప్పుడప్పుడు ఇలా గల్లపెట్టుకుంటూ ఉండాలి. టొమాటో కూడా దీంట్లోనే మెత్తగా అయిపోవాలండి. చింతపండు మనం ఏదైతే వేసామో అది కూడా దీంట్లోనే ఫుల్ మెత్తగా అయిపోవాలి. దీన్ని ఇంకొక 5 minutes వదిలేద్దాం. ఇప్పుడు దీన్ని తీసి చూసేద్దాం. చూసారా, ఇదైతే ఫుల్ మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. చూడండి, ఆ చింతపండు టొమాటో ఫుల్ కలిపేసింది, దీంట్లో ఫుల్ మిక్స్ అయిపోయింది. దీన్ని మనం సపరేట్గా సైడ్లో పెట్టుకునేద్దాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. రోడ్ ట్రై ఉంటే రోడ్ ట్రైలో కూడా రుబ్బుకోవచ్చు అండి, రుచి చాలా బాగుంటుంది. లేని వాళ్ళు అయితే మిక్సీ కొట్టుకోవచ్చు. దీన్ని పక్కలో పెట్టుకునేద్దాం. ఇప్పుడు మనకి ఇది బాగా ఉడికిపోయి ఉంటుంది. చూసారా, ఇది ఫుల్ బాగా చింతపండు కూడా దాంట్లో కలిసి బాగా ఉడికిపోయిందండి.
ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి సైడ్లో పెట్టుకునేద్దాం పక్కకు. ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుందాము. దీన్ని మనం రోడ్ రాయిలో కూడా రుబ్బుకోవచ్చు అండి. రోడ్ రాయి లేకపోతే మనం మిక్సీ కొట్టుకోవాలి, ఇంక తప్పదు కదా. సో ఇప్పుడు నేను దీన్ని చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుందాము. దీనికి ముందు మనం ఆవాలు మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకునేద్దాం రండి. ఇప్పుడు మనం ఆ టొమాటో చల్లారే లోపల ఒక కడాయి పెట్టుకున్నాం. దీంట్లో కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నా. దీన్ని కొద్దిగా అలా ఫ్రై చేసుకునేయాలి. ఆవాలు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర కూడా వాడవచ్చండి, ఆప్షనల్. నేను ఆవాలు మెంతులు కొద్దిగా వాడుకున్నా, ఎందుకంటే సేద వచ్చేస్తుంది. చూసి వాడుకోండి, టేస్ట్కి తగినట్టు వాడండి. నాకైతే 2 kgs టొమాటోకి ఇది సరిపోతుంది. ఇది లైట్ బిట్టర్ లైట్ అంతే, కొద్దిగా అయితే కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే, అది కలర్ కొద్దిగా మారేదాకా. ఇప్పుడు ఇది అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని ఇంకొక ప్లేట్లో తీసుకునేద్దాం. దీన్ని నేను ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకొని ఇది కూడా కొద్దిగా చల్లారాలి, మళ్ళీ మిక్సీ కొట్టుకుందామండి. మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో మెంతులు ఆవాలు ఇవి మిక్సీ కొట్టుకునేయాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ కొట్టుకొని వచ్చేద్దాం. ఇదైతే మనం మిక్సీ కొట్టుకునేస్తాం. చూసారా ఎలా కనిపిస్తుంది? ఇది ఇలా ఫుల్ మెత్తగా ఇలా చేసుకునేయాలి. ఇప్పుడు మనం టొమాటో ఏదైతే ఉడకబెట్టుకున్నామో దాన్ని కూడా మిక్సీ కొట్టుకునేద్దాం. ఇప్పుడు మనం ఇది కూడా వేడైతే ఆరిపోయిందండి, దీన్ని కూడా మనం మిక్సీ కొట్టుకునేద్దాం. కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది వదులుకొని వేస్తుంటుంది. మిక్సీ కొట్టినప్పుడు పైన అంతా ఎగురుతుంది, చూసి కొద్దిగా రుబ్బండి. ఇప్పుడు ఇదైతే ఇలా మెత్తగా రుబ్బుకొని వేసాం. చూస్తున్నారా ఎలా కనిపిస్తుంది? ఇలా ఇంత మెత్తగా అయితే మనకు ఇది కావాలి థిక్నెస్. అలాగే ఇప్పుడు ఉండే టొమాటోస్ అన్నీ రుబ్బుకొనేద్దాం. ఇప్పుడు మనం అన్ని టొమాటోను ఇలా పేస్ట్గా రుబ్బుకొని వేసామండి. దీన్ని మనం తాలింపు పెట్టుకునేద్దాం, పోపు పెట్టుకునేద్దాం రండి. పోపు పెట్టుకునే ముందండి నేను దీంట్లో కొద్దిగా మిరప్పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ అంతా మిరప్పొడి వాడుతున్నా. ఇది ఫుల్ ఎర్ర మిరప్పొడి అండి. దీంట్లో మనం ఎండు మిర్చితోనే మిరప్పొడి చేసి ఉండేది. అలాగే హాఫ్ గ్లాస్ అంతా ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు ఒక 2 స్పూన్ అండి, చూసి వాడండి. నేనైతే అప్పుడే కొద్దిగా రాయి ఉప్పు వేసాను, అందువల్ల నేను ఇది వేసి కొద్దిగా ఫుల్ మిక్స్ చేసుకునేది. నేను వేసిన మిరప్పొడి అయితే నాకు అది కారం ఎక్కువగా ఉంది కాబట్టి నాకు అది సరిపోతుందండి. మీరు కారం చూసి వేసుకోండి. మీ ఇక్కడ మిరప్పొడి ఇంట్లో కారం అలా చేయకపోతే ప్యాకెట్ ఇప్పుడు శక్తిది వస్తుంది కదండి, కాశ్మీర్ చిల్లీ పౌడర్, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా ఫుల్ మిక్స్ చేసుకునేయాలి. ఉప్పు కారం చూసి వేసుకోండి. నేనైతే ఇది స్టవ్ని కూడా కొద్దిగా సిమ్లోనే పెట్టుకొని ఉండా, ఎందుకంటే మనకి ఉప్పు కారం వేసింది అన్ని పచ్చివాసన అంతా కొద్దిగా వెళ్ళాలి. అటనే సడగైతే అంటదండి. మీరు ఇలా ఒకసారి చేసుకోండి, ఇది చాలా రోజులు ఉంటుంది మనకు. ఇప్పుడు దీన్ని నేను పక్కలో పెట్టుకునేసి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకునేద్దాం, తాలింపు పెట్టుకునేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వాడుతున్నా. ఇది వచ్చి ప్యూర్ శనగపప్పుల ఆయిల్ అండి. శనగపప్పులు నూనె వాడండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చడికి మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ కావాల్సి వస్తుంది, అందువల్ల నేనైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ. నాకు ఈ కొలతలో కానీ అలాగే వేస్తే నాకు తెలిసిపోతుందండి. కొలతలో వేసేదానికి అంతగా నాకు కంఫర్టబుల్ అయితే ఉండదు. ఇప్పుడు మనం తీసిన టొమాటోకి అయితే ఈ ఆయిల్ వచ్చి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఆవాలు అయితే వాడుతున్నాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్, పెద్ద 2 టేబుల్స్ అయితే నేను ఈ స్పూన్తో అయితే నాకు 2 స్పూన్ వేసినట్టండి ఆవాలు. ఇప్పుడు మనకి ఆవాలు వేగిన తర్వాత నేనైతే తెల్లగడ్డ ఊరికి అలా దంచి పెట్టుకున్నాను అంతే అండి, తొక్కతో పాటే వేసేస్తున్నా, తెల్లగడ్డ వాడేస్తున్నా. అలాగే దీంట్లో కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా దీంట్లోనే కొద్దిగా ఇంగు అయితే వేసుకుంటున్నా. ఇది వచ్చి మనకి డైజెస్ట్ బాగా అవుతుందండి, జీర్ణక్రియ అయితే మనకి దీంట్లోనే అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇదైతే మనకి పోపు అయితే అయిపోయింది. దీన్ని మనం పచ్చడిలో వాడుకునేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో అప్పుడే ఉప్పు కారం ఏదైతే వేసామో దీంట్లో ఇప్పుడు నేనైతే రుబ్బి పెట్టుకున్నాను మెంతులు, ఆవాలు పౌడర్ కూడా వేసుకునేస్తున్నా.
ఇది చూసి వాడండి, ఎక్కువ రుబ్బకండి. ఇది అయితే కొద్దిగా సేదిగా ఉంటుంది. అందుకే మనకి పచ్చడికి ఎంత కావాలో అంత చూసుకొని యూజ్ చేసుకోవచ్చు. మిగిలితే కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. వేరే దానికి కూడా మనం ఏదైనా పచ్చడి చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అండి. ఇలా ఫుల్ మనం ఏదైతే పౌడర్స్ యాడ్ చేసామో ఇలా ఫుల్ కలుపుకునేయాలి. ఇప్పుడు మనం ఏదైతే స్టవ్ మీద ఆయిల్ పోపు పెట్టుకున్నామో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకునేస్తున్నా. ఎంత బాగా కలర్ అయితే ఇలా ఫుల్ కలుపుకునేయాలి. ఇప్పుడు మనం ఇది ఫుల్ ఆయిల్, ఇది మనం పోపు అయితే ఫుల్ కలుపుకునేయాలి. ఇలా చూసి కలుపుకోండి, లేకపోతే మనకు అది పైన ఎగరుతుంది. మనం ఇప్పుడైతే వేడి ఆయిల్ అయితే ఏదేసామో అది మన మీద ఎగరిపోతుంది. దానివల్ల చూసి మెల్లగా ఇలా కలుపుతూ ఉండండి. పచ్చడిలకి ఆయిల్ ఎంత వేస్తామో అంత పచ్చడి మనకి చాలా రోజులు యూజ్ అవుతుందండి. ఆయిల్ తక్కువ అయితే మనకి పచ్చడి త్వరగా చెడిపోతుంది. ఆయిల్ కూడా బాగా వేగాలండి. అలాగే పచ్చి ఆయిల్తోనే మనం వేయకూడదు. ఆవాలు అయితే ఏదైతే ఉందో మనం ఆయిల్ బాగా వేగనిచ్చుకున్న తర్వాత మనం వాడుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే టొమాటో పచ్చడి అయితే మనం చేసుకుని వచ్చాం. టొమాటో పిక్కల్ దీన్ని మనం ఒక గాజు బాటిల్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.